మార్క్ 16 చాప్టర్ 15th వర్స్. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని వ్రాయబడి ఉంది. ఈ మాట ఎవరితో అన్నారు? ఈ మాట యేసయ్య తన శిష్యులతోని చెప్తున్నాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్తున్నాడు. అయితే వారు దేవుడు చెప్పినటువంటి ఈ మాటను విని వారు వెళ్ళి ఎన్నో చోట్లకి, తన శిష్యులు వెళ్ళి ఎన్నో చోట్లకి వారు సువార్త ప్రకటించారు. అయితే దేవుడు చెప్పిండు, వాళ్ళ మీదనే వదిలేసిండా ఇంకా దేవుడు? లేదు. ద లార్డ్ హూ సెడ్ గో ఆల్సో సెడ్ ఐ యామ్ విత్ యూ. వాక్యంలో ఉంది కదా, ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అని. మీకు మీరే వెళ్ళండి, మీకు మీరే సువార్త ప్రకటించండి అని కాదు, దేవుడు కూడా వారికి తోడుగా ఉన్నాడు. అయితే గాడ్ కుడ్ హ్యావ్ చోస్ ఏంజల్స్ టు ప్రీచ్ ద గాస్పెల్, బట్ గాడ్ చోస్ అస్. మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు వాక్యం ప్రకటించడానికి. ఏంజల్స్ కంటే మనం కొద్దిగా తక్కువ వారిగా దేవుడు మనల్ని చేసిండు. అయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చింది బాధ్యత, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలని. పాస్టర్స్, ఇవాంజలిస్ట్, ప్రాఫెట్స్ వీరే కాదు సువార్త ప్రకటించడానికి, నీ మీద కూడా ఉంది ఆ బాధ్యత. ఎందుకంటే దేవుడు మీరు ప్రకటించండి అన్నాడు. దేవుడు ఎక్కడ కూడా స్పెసిఫై చేయలేదు దేవుడు వీరే ప్రకటించాలి అని. సో నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే నువ్వు అనేకులతోని దేవుని గురించి చెప్పవచ్చు. అయితే నువ్వు అంటున్నావేమో, నాకు అసలు క్వాలిఫికేషనే లేదు, నాకు అసలు బైబిల్ గురించి ఏమీ తెలియదు, నేను ఎట్లా చెప్పాలి అంటున్నావేమో. నువ్వు ఒక అడుగు ముందుకేయు, దేవుడు నీకు తోడొస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి వాక్యము, ఎక్కడికని వెళ్ళాలి అని అంటున్నావేమో. నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ రిలేటివ్స్ ఉన్నారు, నీకు తెలిసిన వారు ఉండిండొచ్చు. ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు వింటారు అని నీకు అనిపించిందంటే నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరు. దేవా, ఎవరికి ఈరోజు వాక్యం చెప్పాలి నేను అని నువ్వు బయలుదేరితే దేవుడే నిన్ను నడిపిస్తాడు. నీ ఇంట్లో వారు ఉండిండొచ్చు, వారికే రక్షణ లేదేమో, వారికి ఒకసారి వాక్యాన్ని వినిపించు. దేవుడు నేను సేవకు పిలిస్తే సేవ చెయ్యు, ఎందుకంటే నీ ద్వారా రక్షణ పొందాల్సిన ఆత్మలు ఎన్నో ఉంటాయి. నేను చెయ్యను, నాతో అవ్వదు అని ఎన్నడూ అనొద్దు. వారి యొక్క ఆత్మల రక్షణ గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏ విధంగా వాక్యం బోధించాలి నాకు తెలియదు కదా, ఏ విధంగా నేను ప్రార్థించాలి అని నువ్వు అంటుండొచ్చు. నేను ఏ విధంగా సేవ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి, నేనేమి థియాలజీ చేయలేదు కదా, నాకు బైబిల్ గురించి అంత రాదు అని నువ్వు అంటుండొచ్చు. ఏ విధంగా నేను సేవలో ముందు అడుగు వేయాలి అని నువ్వు అడుగుతుండొచ్చు. నేను వాక్యాన్ని బోధిస్తున్నాను ఇప్పుడు. నేనేమి 4 years థియాలజీ ఏమీ చేయలేదు. దేవుడు చెప్తున్నాడు, నేను చేస్తున్నాను. ప్రతి టాపిక్, నేను మాట్లాడే ప్రతి టాపిక్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిందే. ప్రేయర్ చేసుకొని సర్మన్ స్టార్ట్ చేస్తాను. నేను రెఫరెన్స్తో సహా దేవుడిని అడుగుతాను. నేను నన్ను గైడ్ చేస్తున్నాడు కదా దేవుడు. చాలామంది బాగా చెప్తున్నావు అని అంటారు. నాదేమీ లేదు ఇక్కడ, నన్ను కంప్లీట్గా గైడ్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. నేనేమి థియాలజీ చెయ్యలేదు. సో నువ్వు కూడా ఆ విధంగానే దేవుడు చెప్పింది చెయ్యు. తప్పకుండా దేవుడు నేను నడిపిస్తాడు. నన్ను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు తప్పకుండా. ఈరోజు ఈ టాపిక్ దేవుడు నాకు ఇచ్చి మాట్లాడమని అన్నాడు అంటే మేబీ ఎవరితోనో దేవుడు చెప్తున్నట్టున్నాడు సేవకి రమ్మని. చెప్తుంటే కూడా నువ్వు వినట్లేదేమో. సేవ అనగానే ఎక్కడికో వెళ్ళి సేవ చేయాలన్నది కాదు. నీ నేబర్కి చెప్పడం కూడా సేవనే, నీ ఫ్రెండ్స్కి చెప్పడం కూడా సేవనే, ఒకరికి వాక్యం బోధించడం కూడా సేవనే. నువ్వు ఎక్కడో మైల్స్ దూరం, కిలోమీటర్స్ దూరం వెళ్ళి కిలోమీటర్స్ దూరం వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే కూడా దేవుడు సేవ చేపిస్తాడు. ఇప్పుడు నేను చేస్తలేనా? దేవుడు నాతో చేపిస్తలేడా? నాకే థియాలజీ కోర్స్ లేదు, నేనే 4 years థియాలజీ చెయ్యలేదు. నాకంత పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతోనే నడిపిస్తున్నా. దేవుడు చెప్తున్నాడు, నేను చేస్తున్నాను. నువ్వు ఆ విధంగానే దేవుడి మాట విను. దేవుడు నీతో చెప్తున్నట్లయితే రా సేవకి. దేవుడు నిన్ను సేవకి పిలుచుకుంటున్నాడు అంటే సేవలో అడుగు పెట్టు. నువ్వు ఎంత డీలే చేస్తే అంతే నీకు నష్టం. ఎప్పటికైనా దేవుని చిత్తమే నెరవేరుతుంది. అన్లెస్ నువ్వు ఇంకా నేను చెయ్యను, ఇది నాకు వద్దు అనుకుంటే మాత్రం ఇంకా అప్పుడు దేవుడు కూడా వదిలేస్తాడేమో, ఇంకా నువ్వు చెయ్యవు అని. నీ ప్లేస్ ఇంకొకరికి ఇస్తుండొచ్చు దేవుడు. అప్పుడు నేను చెయ్యను అని నువ్వు ఇంకా ఖచ్చితంగా నువ్వు తీర్మానం తీసుకుంటే మాత్రం దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడు. కానీ నీ వల్ల రక్షణ పొందాల్సిన ఆత్మల లెక్క మాత్రం నువ్వే చెప్పాలి. నన్ను ఈ విధంగా నడిపిస్తున్నటువంటి దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ధైర్యం కోల్పోవద్దు.
ఏ విధంగా చేస్తే నేను అవమానం పొందుతానేమో సేవలోకి వెళ్ళి, మనుషులు ఏమనుకుంటారో, నాకేమీ రాదు అని అనుకోవద్దు. దేవుడు నడిపిస్తాడు, నన్ను నడిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, నేనే ఎగ్జాంపుల్ నీకు. నాకు ఎవరినైనా అడగండి, నేనే 4 years థియాలజీ చెయ్యలేదు. నేను ఈరోజు ఇంత ఖచ్చితంగా వాక్యం చెప్తున్నాను అని అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాత్రమే, నా సొంతంగా కాదు. సో నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు నిన్ను కూడా తప్పకుండా నడిపిస్తాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను పిలుస్తున్నట్టున్నాడు సేవ కొరకు. చెప్పు దేవుడికి, నేను వస్తానయ్యా, సేవ చేస్తా. దేవుడి సేవ కంటే ఏది ముఖ్యమైనది ఇంకా లోకంలో? దేవుని కొరకు ఆత్మలను రక్షించడం కంటే ఇంకేది ఇంపార్టెంట్ లోకంలో? దీనికన్నా విలువైనది ఉన్నది ఆ లోకంలో? ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రేయర్ చేసుకో, సారీ చెప్పు దేవుడికి ఇంత డీలే చేసుకున్నందుకు. దేవుని చిత్తానికి లోబడు, దీవెనలు పొందుకుంటావు, ముందుకు అడుగు వెయ్యు. దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తావు. God bless you.